ఈ వీడియోలో స్ట్రింగ్ మెథడ్స్ పార్ట్ 1 చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు స్కిప్ చేస్తే మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. సో వీడియో మొత్తం చూడండి. అలాగే మన ఛానల్లో డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాము. స్ట్రింగ్ మెథడ్స్. ఈ స్ట్రింగ్ మెథడ్స్ ఏంటంటే ఇవి ఓన్లీ స్ట్రింగ్ కే ఉంటాయి. అంటే స్ట్రింగ్ డేటా టైప్ ఉన్న వాల్యూస్ అండ్ వేరియబుల్స్ కి వర్క్ అవుతాయి. ఈ మెథడ్స్ మనకి కావాల్సిన ఒక పనిని ఈజీగా చేసి పెడుతుంది. మెథడ్స్ అంటే ఏం లేదు, ఆల్రెడీ కోడ్ రాసిన దాన్ని మనం వాడుకోవడం. మెథడ్స్ అంటే ఖచ్చితంగా వాటికి పెరాంథసిస్ ఉంటుంది. ఇదే పెరాంథసిస్ అంటే. అండ్ మనం ఆ పెరాంథసిస్ లో పారామీటర్స్ పాస్ చేస్తాము. పారామీటర్స్ అంటే ఇది మెథడ్ కి ఇన్పుట్ లాంటిది. మనం పంపించిన పారామీటర్ ఆర్ ఇన్పుట్ ని అది ఫంక్షనింగ్ చేసి మనకి అవుట్పుట్ ని ఇస్తుంది. అన్ని మెథడ్స్ కి పారామీటర్ ఉండాలని రూల్ ఏం లేదు. కొన్నిటికి ఉంటాయి, కొన్నిటికి ఉండవు. సరే, మనం ఈ మెథడ్స్ ని యూజ్ చేసుకుందామా? సో మనకి చాలా మెథడ్స్ ఉన్నాయి ఈ స్ట్రింగ్ లో. వాటిలో మెయిన్ వి చూద్దామా? ఫస్ట్ వన్ క్యాపిటలైజ్ మెథడ్. ఈ క్యాపిటలైజ్ మెథడ్ ఏంది? ఒక స్ట్రింగ్ మెథడ్. ఇది స్ట్రింగ్ లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ని క్యాపిటల్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఏ ఈక్వల్ టు మేమే ప్రోగ్రామర్స్. ఇక్కడ మేమే ప్రోగ్రామర్స్ అనేది స్ట్రింగ్. ఈ మేమే ప్రోగ్రామర్స్ ని వేరియబుల్ ఏ లో స్టోర్ చేసాం. ఏ డాట్ ట్యాబ్ నొక్కండి. మీరు చూస్తున్నారుగా ఒక లిస్ట్ లాగా వచ్చాయి. ఇవన్నీ స్ట్రింగ్ మెథడ్స్. సో ఇప్పుడు క్యాపిటలైజ్ అని కొట్టండి, ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి, మేమే ప్రోగ్రామర్స్ లో ఫస్ట్ లెటర్ ఎం కి క్యాపిటల్ లెటర్ వచ్చింది. ఒరిజినల్ స్ట్రింగ్ లో క్యాపిటల్ లేదు, కానీ మనకు అవుట్పుట్ లో క్యాపిటల్ వచ్చింది. సో ఇది ఎందుకు వాడతాం అర్థమైంది కదా, స్ట్రింగ్ లో ఫస్ట్ లెటర్ ని క్యాపిటల్ చేయడానికి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు వేరియబుల్ లో స్టోర్ చేయకుండా డైరెక్ట్ గా స్ట్రింగ్ కే ఇద్దాం ఈ క్యాపిటలైజ్ మెథడ్ ని. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను హలో వరల్డ్ అనే స్ట్రింగ్ తీసుకున్నాను. దానికే డైరెక్ట్ గా క్యాపిటలైజ్ మెథడ్ ఇస్తున్నా. హలో వరల్డ్ డాట్ క్యాపిటలైజ్, ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి, హలో వరల్డ్ లో హెచ్ లెటర్ కి క్యాపిటల్ లెటర్ వచ్చింది. మనం వేరియబుల్ లో స్ట్రింగ్ ఇచ్చినా డైరెక్ట్ స్ట్రింగ్ ఇచ్చినా మనకి స్ట్రింగ్ మెథడ్స్ వస్తాయి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమి లేదు. క్యాపిటలైజ్ అంటే మనం ఇచ్చిన స్ట్రింగ్ లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ కావాలంటే చెప్పుకుందాం. ఇక్కడ ఒక స్ట్రింగ్ ఇస్తున్నాను పైథాన్ అని, డాట్ క్యాపిటలైజ్. అవుట్పుట్ చూడండి, నాకు పైథాన్ లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ వచ్చింది. నెక్స్ట్ మెథడ్ టైటిల్ మెథడ్. సో ఈ టైటిల్ మెథడ్ స్ట్రింగ్ లో ఉన్న వర్డ్స్ కి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, బి ఈక్వల్ టు మేమే ప్రోగ్రామర్స్. ఇప్పుడు ఈ బి వేరియబుల్ కి నేను టైటిల్ మెథడ్ ని అప్లై చేస్తున్నాను. బి డాట్ టైటిల్. అవుట్పుట్ చూడండి, మేమే ప్రోగ్రామర్స్ లో ఎంఓపి క్యాపిటల్ అయ్యాయి. సో ఈ మేమే అండ్ ప్రోగ్రామర్స్ అనేటివి 2 వర్డ్స్. ఈ 2 వర్డ్స్ కి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ వచ్చింది. అదే క్యాపిటలైజ్ మెథడ్ లో స్ట్రింగ్ లో ఉన్న ఫస్ట్ లెటర్ కి క్యాపిటల్ లెటర్ వస్తుంది, కానీ దీంట్లో స్ట్రింగ్ లో ఉన్న ప్రతి వర్డ్ కి వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. డైరెక్ట్ గా స్ట్రింగ్ కే ఇద్దాం, వేరియబుల్ లో స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్ చూడండి, హలో వరల్డ్ డాట్ టైటిల్. అవుట్పుట్ చూడండి, హలోలో హెచ్, వరల్డ్ లో డబ్ల్యూ, రెండు క్యాపిటల్ లెటర్ వచ్చాయి. సో రెండు డిఫరెంట్ వర్డ్స్ కాబట్టి రెండిట్లో క్యాపిటల్ లెటర్ వచ్చాయి ఫస్ట్ లెటర్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ స్ట్రింగ్ తీసుకున్నాను, దిస్ ఈస్ అవర్ ఛానల్ డాట్ టైటిల్. అవుట్పుట్ చూడండి, ప్రతి ఒక్క వర్డ్ కి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ వచ్చింది. టైటిల్ కి క్యాపిటలైజ్ మెథడ్ కి సింపుల్ డిఫరెన్స్. క్యాపిటలైజ్ లో స్ట్రింగ్ లో ఫస్ట్ లెటరే క్యాపిటల్ అవుతుంది. టైటిల్ లో స్ట్రింగ్ లో ఉన్న ప్రతి వర్డ్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అవుతుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇంకోటి, మీరు డైరెక్ట్ గా వేరియబుల్ లో స్టోర్ చేసి స్ట్రింగ్ మెథడ్ అప్లై చేసినా, స్ట్రింగ్ వాల్యూ ఇచ్చి మెథడ్ ఇచ్చినా ఏం కాదు. నెక్స్ట్ మెథడ్ ఈస్ టైటిల్. సో ఆల్రెడీ మనం టైటిల్ మెథడ్ చూసాము. టైటిల్ మెథడ్ వాడితే మనకి స్ట్రింగ్ లో అన్ని వర్డ్స్ లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అవుతుంది. ఈజ్ టైటిల్ మెథడ్ ఏంటంటే స్ట్రింగ్ లో ఉన్న అన్ని వర్డ్స్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అయితే రిజల్ట్ ట్రూ అని ఇస్తుంది, లేదంటే ఫాల్స్ అని ఇస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ సి లో మేమే ప్రోగ్రామర్స్ అని స్టోర్ చేస్తున్నాను. ఇక్కడ మేమే ప్రోగ్రామర్స్ లో మేమేలో ఫస్ట్ లెటర్ ఎం క్యాపిటల్, ప్రోగ్రామర్స్ లో పి క్యాపిటల్. ఇక్కడ నేను సి డాట్ ఈజ్ టైటిల్ అని ఇస్తున్నా. రిజల్ట్ చూడండి, ట్రూ వచ్చింది. ఎందుకంటే స్ట్రింగ్ లో ఉన్న 2 వర్డ్స్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ కాబట్టి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. వేరియబుల్ లో స్టోర్ చేయకుండా డైరెక్ట్ గా స్ట్రింగ్ కి ఇద్దాం. ఎగ్జాంపుల్ చూడండి, పైథాన్ ప్రోగ్రామింగ్. ఈ స్ట్రింగ్ లో పైథాన్ లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్, ప్రోగ్రామింగ్ లో ఫస్ట్ లెటర్ స్మాల్. ఇప్పుడు దీనికి ఈజ్ టైటిల్ మెథడ్ అప్లై చేస్తున్నాను. అవుట్పుట్ చూడండి, ఫాల్స్ వచ్చింది. ఎందుకంటే ప్రతి వర్డ్ లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి, అప్పుడే ట్రూ ఇస్తుంది, లేదంటే ఫాల్స్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. డైరెక్ట్ గా స్ట్రింగ్ కి అప్లై చేద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ స్ట్రింగ్ ఇచ్చాం. ఈ స్ట్రింగ్ లో ప్రతి ఒక్క వర్డ్ కి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్. దీనికి ఈజ్ టైటిల్ అప్లై చేద్దాం. అవుట్పుట్ చూడండి, ట్రూ వచ్చింది. ఎందుకని? ఈ స్ట్రింగ్ లో ఉన్న ప్రతి వర్డ్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ కాబట్టి. నెక్స్ట్ మెథడ్ అప్పర్ మెథడ్. ఈ అప్పర్ మెథడ్ స్ట్రింగ్ ని మొత్తం అప్పర్ కేస్ లోకి మారుస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఈ లో నేను పైథాన్ అనే స్ట్రింగ్ ని స్టోర్ చేశాను. ఈ కి అప్పర్ మెథడ్ అప్లై చేస్తున్నా. అవుట్పుట్ చూడండి, అన్ని లెటర్స్ నాకు క్యాపిటల్ లో వచ్చాయి. అంటే ఈ అప్పర్ మెథడ్ వాడితే స్మాల్ లెటర్స్ అన్ని క్యాపిటల్ లెటర్స్ అవుతాయి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు డైరెక్ట్ గా స్ట్రింగ్ కి అప్లై చేద్దాం, వేరియబుల్ లో స్టోర్ చేయకుండా. మేమే ప్రోగ్రామర్స్ అనే
స్ట్రింగ్ తీసుకొని దానికి అప్పర్ మెథడ్ అప్లై చేస్తున్నాను. అవుట్పుట్ చూడండి, మేమే ప్రోగ్రామర్స్ అని అన్ని లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ లో వచ్చాయి. ఇప్పుడు నేను స్ట్రింగ్ లో మొత్తం క్యాపిటల్ లెటర్స్ ఇచ్చి దానికి అప్పర్ మెథడ్ గాని అప్లై చేస్తే నాకు అవుట్పుట్ కూడా అలాగే వస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, హలో వరల్డ్. ఇక్కడ హలో వరల్డ్ మొత్తం క్యాపిటల్ లెటర్స్ తో ఇచ్చా, దానికి అప్పర్ మెథడ్ అప్లై చేస్తున్నాను. అవుట్పుట్ చూడండి, హలో వరల్డ్ అలాగే వచ్చింది. ఎందుకంటే మనం ఇచ్చిన స్ట్రింగ్ అన్ని క్యాపిటల్సే కాబట్టి, ఆల్రెడీ క్యాపిటల్స్ ఉన్నాయి. ఇంకా దాన్ని ఏం చేస్తుంది, నెక్స్ట్ మెథడ్ ఈజ్ అప్పర్. ఇది మనం ఇచ్చిన స్ట్రింగ్ అప్పర్ కేస్ లో ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఒకవేళ ఉంటే ట్రూ ఇస్తుంది, ఉండకపోతే ఫాల్స్ ఇస్తుంది. సో ఒక స్ట్రింగ్ ని డిక్లేర్ చేసుకుందాం, ఎస్ ఈక్వల్ టు హాయ్ గైస్. ఇప్పుడు ఎస్ కి నేను ఈజ్ అప్పర్ అప్లై చేస్తున్నాను. దీంట్లో అన్ని అప్పర్ కేస్ లేవు. సో అవుట్పుట్ చూడండి, మనకి ఈ మెథడ్ ప్రకారం ఒక స్ట్రింగ్ లో అన్ని అప్పర్ కేస్ లో ఉంటేనే మనకి ట్రూ వస్తుంది, లేదంటే ఫాల్స్ వస్తుంది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. అన్ని అప్పర్ కేస్ ఇచ్చి డైరెక్ట్ గా స్ట్రింగ్ కే మనం ఈ ఈజ్ అప్పర్ మెథడ్ ని అప్లై చేద్దాం. ఎగ్జాంపుల్ చూడండి, హాయ్ గైస్. ఇక్కడ హాయ్ గైస్ అనేది నేను క్యాపిటల్ లెటర్స్ లోనే ఇచ్చాను, డాట్ ఈజ్ అప్పర్. అవుట్పుట్ చూడండి, ట్రూ వచ్చింది. అంటే హాయ్ గైస్ లో అన్ని క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ ట్రూ వచ్చింది. సో క్యాపిటల్ లెటర్స్ అన్నా అప్పర్ కేస్ లెటర్స్ అన్నా రెండు ఒకటే. నెక్స్ట్ మెథడ్ లోయర్ మెథడ్. ఇది స్ట్రింగ్ లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ని లోయర్ కేస్ లోకి మారుస్తుంది. లోయర్ కేస్ అంటే స్మాల్ లెటర్స్. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు నేను ఒక ఏ అనే వేరియబుల్ లో థ్యాంక్స్ నమస్తే అనే స్ట్రింగ్ ని స్టోర్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఏ కి లోయర్ మెథడ్ ని అప్లై చేద్దాం, ఏ డాట్ లోయర్. అవుట్పుట్ చూడండి, థ్యాంక్స్ నమస్తే లో అన్ని లోయర్ కేస్ వచ్చాయి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. డైరెక్ట్ గా స్ట్రింగ్ కి అప్లై చేద్దాం ఈ లోయర్ మెథడ్. ఇక్కడ నేను వెల్కమ్ అని ఇస్తున్నాను. ఈ వెల్కమ్ లో అన్ని స్మాల్ లెటర్స్, దీనికి నేను లోయర్ మెథడ్ అప్లై చేస్తున్నాను. అవుట్పుట్ మనకు అదే వచ్చింది. ఆల్రెడీ వెల్కమ్ లో అన్ని స్మాల్ లెటర్స్ ఉన్నాయి. అదేం చేస్తుంది, ఇంకా అదే రిటర్న్ చేస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. డైరెక్ట్ గా స్ట్రింగ్ కి అప్లై చేద్దాం. ఇక్కడ చూడండి, పబ్జీ అనే స్ట్రింగ్ ని తీసుకున్నాను, అన్ని క్యాపిటల్ లెటర్స్ లోనే ఉన్నాయి. దానికి నేను లోయర్ మెథడ్ అప్లై చేశాను. అవుట్పుట్ చూడండి, పబ్జీ అని అన్ని స్మాల్ లెటర్స్ లో ప్రింట్ అయింది. నెక్స్ట్ మెథడ్ ఈజ్ లోయర్. ఇది మనం ఇచ్చిన స్ట్రింగ్ లోయర్ కేస్ లో ఉందో లేదో చెక్ చేస్తుంది. ఒకవేళ ఉంటే ట్రూ ఇస్తుంది, ఉండకపోతే ఫాల్స్ ఇస్తుంది. సో ఒక స్ట్రింగ్ డిక్లేర్ చేసుకుందాం, డి ఈక్వల్ టు బాహుబలి. ఇప్పుడు ఈ డి వేరియబుల్ కి నేను ఈజ్ లోయర్ అప్లై చేస్తున్నాను, డి డాట్ ఈజ్ లోయర్. అవుట్పుట్ చూడండి, ట్రూ వచ్చింది. ఎందుకని, ఆ బాహుబలి అనే స్ట్రింగ్ లో ప్రతి ఒక్క లెటర్ స్మాల్ లెటరే కాబట్టి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, గూడో వ్యాన్ రాజం. ఈ స్ట్రింగ్ కి నేను ఈజ్ లోయర్ మెథడ్ అప్లై చేస్తున్నాను. అవుట్పుట్ చూడండి, ఫాల్స్ వచ్చింది. ఎందుకని, ఈ గూడో వ్యాన్ రాజం లో జిఈవిఆర్ క్యాపిటల్ ఉన్నాయి, అందుకే మనకి ఫాల్స్ వచ్చింది. అన్ని స్మాల్ లెటర్స్ ఉంటేనే మనకి ట్రూ వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, వెబ్ డెవలప్మెంట్ డాట్ ఈజ్ లోయర్. అవుట్పుట్ చూడండి, ఫాల్స్ వచ్చింది. ఇక్కడ వెబ్ డెవలప్మెంట్ లో డబ్ల్యూ అనేది క్యాపిటల్ లెటర్, కానీ ఈ ఈజ్ లోయర్ మెథడ్ ఏంటంటే అన్ని స్మాల్ లెటర్స్ ఉంటేనే మనకి ట్రూ ఇస్తుంది. ఈ మెథడ్స్ వాడటం వల్ల చాలా ఉపయోగం ఉంది. మనం అవి కండిషన్స్ చెప్పుకునేటప్పుడు ఇంకా డెప్త్ గా చెప్పుకుందాం. నెక్స్ట్ మెథడ్ స్వాప్ కేస్ మెథడ్. ఒక స్ట్రింగ్ లో ఉన్న అప్పర్ కేస్ ని లోయర్ కేస్ గా అండ్ లోయర్ కేస్ ని అప్పర్ కేస్ గా స్వాప్ చేయడానికి ఈ మెథడ్ వాడతాము. అంటే క్యాపిటల్ లెటర్ ఉంటే స్మాల్ లెటర్ గా మారుస్తుంది, స్మాల్ లెటర్ ఉంటే క్యాపిటల్ లెటర్ గా మారుస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఏ ఈక్వల్ టు స్మాల్ ఏ క్యాపిటల్ బి స్మాల్ సి క్యాపిటల్ డి స్మాల్ ఈ క్యాపిటల్ ఎఫ్. ఇప్పుడు దీనికి స్వాప్ కేస్ మెథడ్ అప్లై చేస్తున్నాను. అవుట్పుట్ చూడండి, స్మాల్ గా ఉన్నటువంటి క్యాపిటల్ అయ్యాయి, క్యాపిటల్ ఉన్నటువంటి స్మాల్ అయ్యాయి. చూడండి, అక్కడ స్మాల్ ఏ ఉంటే ఇక్కడ క్యాపిటల్ ఏ అయింది, అక్కడ క్యాపిటల్ బి ఉంటే ఇక్కడ స్మాల్ బి అయింది, అక్కడ స్మాల్ సి ఉంటే ఇక్కడ క్యాపిటల్ సి అయింది, అక్కడ క్యాపిటల్ డి ఉంటే ఇక్కడ స్మాల్ డి అయింది, అక్కడ స్మాల్ ఈ ఉంటే ఇక్కడ క్యాపిటల్ ఈ అయింది, అక్కడ క్యాపిటల్ ఎఫ్ ఉంటే ఇక్కడ స్మాల్ ఎఫ్ ఉంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, కరోనా అనే స్ట్రింగ్ తీసుకున్నాం. ఇక్కడ కరోనా అనే స్ట్రింగ్ కి స్వాప్ కేస్ అప్లై చేస్తున్నాను. అవుట్పుట్ చూడండి, కరోనా వచ్చింది. బట్ డిఫరెన్స్ ఏంటంటే క్యాపిటల్ ఉన్నటువంటి స్మాల్ అయ్యాయి, స్మాల్ అన్ని క్యాపిటల్ అయ్యాయి. నెక్స్ట్ మెథడ్ ఇండెక్స్ మెథడ్. ఈ ఇండెక్స్ మెథడ్ ఏంటంటే ఇప్పటిదాకా మనం చెప్పిన వాటిలో పారామీటర్స్ ఏమీ రాలేదు ఈ మెథడ్స్ కి, కానీ ఈ ఇండెక్స్ మెథడ్ కి పారామీటర్స్ ఉంటాయి. ఆల్రెడీ చెప్పాంగా పారామీటర్స్ లేకుండా ఏం కాదని. సో ఇప్పుడు ఇండెక్స్ మెథడ్ కి ఉన్నాయి. ఈ ఇండెక్స్ మెథడ్ ఏంటంటే మనకి కావాల్సిన ఎలిమెంట్ కి ఇండెక్స్ ఇస్తుంది. దీంట్లో 3 పారామీటర్స్ ఉంటాయి. ఫస్ట్ పారామీటర్ ఏ ఎలిమెంట్ కి ఇండెక్స్ కావాలి, సెకండ్ పారామీటర్ ఏ ఇండెక్స్ నుంచి ఎలిమెంట్ కి ఇండెక్స్ కనుక్కోవాలి, థర్డ్ పారామీటర్ ఎన్నో ఇండెక్స్ లోపు ఇచ్చిన ఎలిమెంట్ కి ఇండెక్స్ కనుక్కోవాలి. ఇంకోటి ఏంటంటే ఒక స్ట్రింగ్ లో సేమ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నా ఈ ఇండెక్స్ మెథడ్ ఫస్ట్ ఎలిమెంట్ ఇండెక్స్ ఇస్తుంది ఆ సేమ్ ఎలిమెంట్స్ లో. సపోజ్ ఇప్పుడు మనం పొటాటో అనే స్ట్రింగ్ లో ఓ కి ఇండెక్స్ కనుక్కోవాలి అనుకున్నాం. సో మనకి ఈ పొటాటో అనే స్ట్రింగ్ లో 2 ఓస్ ఉన్నాయి. సో ఈ ఇండెక్స్ మెథడ్ ఫస్ట్ ఏ ఓ వస్తే దాని ఇండెక్స్ నే ఇస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. డి అనే వేరియబుల్ లో పొటాటో స్ట్రింగ్ ని స్టోర్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పొటాటో అనే స్ట్రింగ్ కి ఇండెక్స్ మెథడ్ అప్లై చేద్దాం. డి డాట్ ఇండెక్స్ ఆఫ్
ఓ అవుట్పుట్ చూడండి 1 వచ్చింది. ఎందుకంటే ఒక ఓ ఇండెక్స్ 1 లో ఉంది, ఇంకొక ఓ ఇండెక్స్ 5 లో ఉంది. సో ఆబ్వియస్లీ ఫస్ట్ వచ్చింది ఇండెక్స్ 1 లో ఉన్న ఓనే. సో మనకు అవుట్పుట్ 1 వచ్చింది. ఇప్పుడు అదే స్ట్రింగ్ కి ఇంకొకలాగా ఇండెక్స్ అప్లై చేద్దాం. డి డాట్ ఇండెక్స్ ఆఫ్ ఓ 2, 6. ఇక్కడ అవుట్పుట్ చూడండి 5 వచ్చింది. ఇప్పుడు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. అక్కడ ఫస్ట్ పారామీటర్ ఏంటి? ఓ అంటే మనం కనుక్కోవాల్సిన ఎలిమెంట్. సెకండ్ పారామీటర్ ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి సర్చింగ్. థర్డ్ పారామీటర్ ఏంటంటే ఎంత లోపు ఈ ఇండెక్స్ సర్చింగ్ జరగాలి అని. 2 నుంచి 6 లోపు ఒకటే ఓ ఉంది, ఆ ఓ కూడా 5th ఇండెక్స్ లో ఉంది. అందుకే మనకు అవుట్పుట్ 5 వచ్చింది. ఒకవేళ మనం ఇచ్చిన ఎలిమెంట్ స్ట్రింగ్ లో లేకపోతే ఎర్రర్ వస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, డి డాట్ ఇండెక్స్ ఆఫ్ ఎఫ్. అవుట్పుట్ చూడండి ఎర్రర్ వచ్చింది, ఎందుకంటే ఈ ఎఫ్ అనేది ఆ స్ట్రింగ్ లో లేదు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. డి డాట్ ఇండెక్స్ ఆఫ్, ఇక్కడ ఎలిమెంట్ టీ ఇస్తున్నాను, ఇక్కడ నేను సెకండ్ అండ్ థర్డ్ పారామీటర్ ఇవ్వలేదు. అవుట్పుట్ చూడండి 2 వచ్చింది. ఎందుకని? మనకి ఫస్ట్ టీ సెకండ్ ఇండెక్స్ లో ఉంది కాబట్టి. ఒకవేళ సెకండ్ అండ్ థర్డ్ పారామీటర్స్ ఇవ్వకుంటే దాని డిఫాల్ట్ వాల్యూస్ స్టార్ట్ వాల్యూ 0, ఎండ్ వాల్యూ లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్. ఆల్రెడీ మనం స్లైసింగ్ లో చెప్పుకున్నాం దీని గురించి. ఇక్కడ కూడా ఇలాగే ఉంటుంది, స్టార్ట్ టు ఎండ్. ఇప్పుడు ఒక స్ట్రింగ్ లో ఒక సబ్ పార్ట్ ని ఫైండ్ చేద్దాం. ఇందాక ఒక ఎలిమెంట్ ని ఫైండ్ చేసాం, ఇప్పుడు ఒక సబ్ పార్ట్ ని ఫైండ్ చేద్దాం. సబ్ పార్ట్, సబ్ స్ట్రింగ్ లేదంటే స్లైస్ అన్ని ఒకటే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఈజ్ ఈక్వల్ టు ఎవ్రీథింగ్ ఈస్ కనెక్టెడ్. ఇప్పుడు ఇది ఒక స్ట్రింగ్, దీంట్లో నాకు ఈజ్ అనే సబ్ పార్ట్ ఇండెక్స్ కావాలి. ఇప్పుడు ఈ డాట్ ఇండెక్స్ ఆఫ్ ఈజ్ అని ఇస్తాను. అవుట్పుట్ చూడండి 12 వచ్చింది. అంటే 12th నుంచి మనం ఇచ్చిన సబ్ స్ట్రింగ్ స్టార్ట్ అయింది. సో మనం ఈ ఇండెక్స్ మెథడ్ తో ఎలిమెంట్ నే కాదు సబ్ స్ట్రింగ్ యొక్క ఇండెక్స్ కూడా ఫైండ్ చేయొచ్చు. నెక్స్ట్ మెథడ్ ఫైండ్ మెథడ్. సో ఈ ఫైండ్ కూడా ఇండెక్స్ లాగానే మనం పాస్ చేసిన ఎలిమెంట్ స్ట్రింగ్ లో ఏ పొజిషన్ లో ఉందో చెప్తుంది. దీంట్లో కూడా 3 పారామీటర్స్ ఉంటాయి. ఫస్ట్ పారామీటర్ ఏ ఎలిమెంట్ కి ఆర్ సబ్ స్ట్రింగ్ కి ఇండెక్స్ కనుక్కోవాలి. సెకండ్ పారామీటర్ ఏ ఇండెక్స్ నుంచి ఎలిమెంట్ కి ఇండెక్స్ కనుక్కోవాలి. థర్డ్ పారామీటర్ ఎన్నో ఇండెక్స్ లోపు ఇండెక్స్ ని కనుక్కోవాలి. ఆల్రెడీ మనం ఈ 3 పారామీటర్స్ ని ఇండెక్స్ మెథడ్ లో చెప్పుకున్నాం కదా, సో వాటి గురించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. దీంట్లో కూడా ఒక స్ట్రింగ్ లో సేమ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నా ఈ ఫైండ్ మెథడ్ ఫస్ట్ అక్కరెన్స్ నే ఇస్తుంది ఆ సేమ్ ఎలిమెంట్స్ లో. ఎగ్జాంపుల్ చూడండి, ఎస్ ఈక్వల్ టు వివేకానంద. సో నేను ఎన్ అనే ఎలిమెంట్ ని ఫైండ్ చేయాలి. ఎలా ఇస్తాను? ఎస్ డాట్ ఫైండ్ ఆఫ్ ఎన్. సో ఇది నాకు ఫస్ట్ అక్కరెన్స్ నే ఇస్తుంది. ఎక్కడ? 6th ఇండెక్స్ లో. దీంట్లో సెకండ్ అండ్ థర్డ్ పారామీటర్ ని పాస్ చేసి కూడా చూద్దాం. ముందు ఒకసారి ఎంటర్ కొడదాం, కొంచెం పైకి ఫ్రీగా ఉంటుంది. ఎస్ డాట్ ఫైండ్ ఆఫ్ ఒక ఎలిమెంట్ ఇద్దాం ఎన్. సో ఇందాక ఎలిమెంట్ 6th నుంచి క్యాచ్ చేసింది కదా, సో ఇప్పుడు 7 నుంచి స్టార్ట్ చేద్దాం. థర్డ్ పారామీటర్ నేను ఏం ఇవ్వలేదు కాబట్టి లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ తీసుకుంటుంది. ఎస్ డాట్ ఫైండ్ ఆఫ్ n, 7. అవుట్పుట్ చూడండి 8 వచ్చింది. అంటే మనం 7 తో స్టార్ట్ చేసాం కాబట్టి దాని తర్వాత ఏ n ఉంటే ఆ n యొక్క ఇండెక్స్ మనకి అవుట్పుట్ గా వస్తుంది. ఇప్పుడు దీంట్లో కూడా సబ్ స్ట్రింగ్ ని చెక్ చేసి చూద్దాం. ఎస్ డాట్ ఫైండ్ ఆఫ్ n. అవుట్పుట్ చూడండి 5 వచ్చింది. an అనేది మనకి 5 నుంచి స్టార్ట్ అయింది. వివేకానందలో ఇంకో an కూడా ఉంది చూడండి, కానీ మనకి ఫస్ట్ అక్కరెన్స్ ఏదో దాని రిజల్ట్ ఇస్తుంది. సో ఇప్పుడు ఇండెక్స్ మెథడ్ ఉంది, ఫైండ్ మెథడ్ ఉంది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంది? సో ఈ ఫైండ్ మెథడ్ కి ఇండెక్స్ మెథడ్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఈ ఫైండ్ మెథడ్ లో మనం ఇచ్చిన ఎలిమెంట్ లేకుంటే అవుట్పుట్ -1 ఇస్తుంది, కానీ ఇండెక్స్ మెథడ్ లో ఎర్రర్ వస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఈ ఫైండ్ మెథడ్ లో ఆ స్ట్రింగ్ లో లేని ఎలిమెంట్ ఇద్దాం. ఎస్ డాట్ ఫైండ్ ఆఫ్ జెడ్. అవుట్పుట్ చూడండి -1 వచ్చింది. సో ఒక ఎలిమెంట్ ఆర్ సబ్ స్ట్రింగ్ లో ఉందని కన్ఫర్మ్ అయితేనే ఇండెక్స్ మెథడ్ వాడాలి, లేకుంటే ఫైండ్ మెథడ్ చాలా బెటర్. ఈ ఫైండ్ మెథడ్ కండిషన్స్ లో చాలా ఉపయోగపడుతుంది. చాలా వరకు ఎక్కువ ఈ ఫైండ్ మెథడ్ వాడేదానికే ప్రయత్నించండి, ఎందుకంటే ఎలిమెంట్ లేకుంటే ఈ ఫైండ్ మెథడ్ -1 ఇస్తుంది, ఇండెక్స్ మెథడ్ ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ వచ్చిందంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మధ్యలో ఆగిపోతుంది. రేపటి వీడియోలో స్ట్రింగ్ మెథడ్స్ పార్ట్ 2లో జాయిన్ అండ్ స్ప్లిట్ మెథడ్స్ గురించి చెప్పుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి.